Hello, people. Welcome back. My name is Sean Paul. Big Boss 9 episode 17 review. వచ్చేసాము ఫాస్ట్గా లైక్ చేసేసేయండి దెన్ లెట్స్ స్టార్ట్ ఇన్ టు ద రివ్యూ. యా చూద్దాం ఎట్లా అవుతుంది. యాక్చువల్లీ ఒక ఫన్నీ అండ్ హ్యాపీ మూమెంట్తో స్టార్ట్ చేసిన వీడియో, అందుకే ఏం మాట్లాడాలి అర్థం కావట్లేదు. లెట్స్ క్విక్లీ గెట్ ఇన్ టు ద వీడియో. యా ఇవాళ పాపం లాస్ట్ మూమెంట్లో అందరూ ఎయిడ్ చేయడం అనేది కొంచెం అంటే ఫ్యామిలీకి చాలా దూరంగా ఉన్నారు అంటే డేస్ టుగెదర్ కొంచెం గడిపేసిన తర్వాత కొంచెం హోమ్ సిక్ అయిపోతారు కదా. తనుజ ఇంకా మన ఇమాన్యుల్ గారు అండ్ సంజన, రాము రాథోడ్ వీళ్ళందరూ లో అయిపోయారు ఒకేసారి. కొంచెం అంతా లాస్ట్కి వచ్చేసరికి సైలెంట్ ఫీలింగ్ వచ్చింది నాకు. అండ్ చికెన్ కోసం రీతు చేసిన విన్యాసాలు, అందరిది ఇది చేసేయడం అండ్ స్టార్టింగ్లో ఎలిమినేషన్స్కి సంబంధించి కొంచెం రకస్. చలో లెట్స్ క్విక్లీ గెట్ ఇన్ టు ఇట్. చూద్దాం ఎట్లా మై ఒపీనియన్ మాట్లాడదాం. స్టార్టింగ్లోనే శ్రీజ ఏడుస్తూ ఉండింది అండ్ ఇంకా ఇప్పటి నుంచి నేను స్టాండ్ తీసుకోను, ఆ సిచ్యువేషన్లో తీసుకున్నా, ఈ సిచ్యువేషన్లో స్టాండ్ తీసుకున్నా కానీ నన్ను ఇట్లా అంటుర్రు అని చెప్పేసి బాగా హర్ట్ అయిపోయింది ఆమె. యాక్చువల్లీ నామినేషన్ రీజన్ ఏదైతే ఉందో అది రాంగ్ అని ఫీల్ అవుతుంది అనమాట. ఓకే, అక్కడ రితు కూడా యాక్సెప్ట్ చేసేసింది. అండ్ తర్వాత యాక్చువల్లీ నామినేట్ అవ్వడానికి రీజన్ ఏంటి, సంచాలక్గా షీ డిడ్ బయాస్డ్ అనే ఒపీనియన్ అక్కడ పెట్టడం అండ్ అందరూ రైట్ అని అనుకున్నారు కాబట్టి ఆమె ఆ నామినేషన్ తీసుకుంది. బట్ ఆమె డిమాండ్ దగ్గర ఒప్పుకుంది ఏమనంటే నేను నీకోసమే చేసిన కదా అనేది. అదైతే క్లారిటీ వచ్చింది. అట్లా అదే చూసి లాస్ట్కి ఒప్పుకుంది ఆమె. షీ టోల్డ్ ఇట్ క్లియర్లీ, నేను ఆ బ్లేమ్ 10 మంది అంటున్నారు కాబట్టి తీసుకుంటున్నా అన్నది. అండ్ అట్ ది సేమ్ టైం అక్కడే ఒక కాన్వర్జేషన్లో నేను ఎందుకు యాక్సెప్ట్ చేసా తెలుసా అనే పాయింట్ మాట్లాడుతూ వచ్చిందనమాట. డిమాండ్ సారీ చెప్తాడు అండ్ వాళ్ళిద్దరిది ఏదో నాకు అర్థం కావట్లేదు కథ. చూడాలి. అదే ఎందుకులే ఇప్పుడు అవన్నీ మాట్లాడద్దులే, కానీ ఉన్నాయి లోపల నాకు చాలా గట్టి ఫీలింగ్స్ ఉన్నాయి, కానీ అవి అంటే అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ వెళ్ళిపోతాయి, మాట్లాడాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది. అందుకని నేను సైలెంట్ ఉంటున్నా. సో సంజన గారు ఆమె కోసం ఆమెనే కుక్ చేసుకుంటుంది. రీజన్ ఏంటంటే ఏదైతే కుకింగ్ విషయంలో ఒక చిన్న ఆబ్లిగేషన్ ఏదైతే ఉందో అది నామినేషన్స్ వరకు రావడం అనేది సంజన గారు పర్సనలీ హర్ట్ అయ్యారు. ఆ విషయం మీద హరీష్ గారు ఏంటంటే మ్యానిపులేట్ చేస్తున్నాం అది ఇదని కొంచెం నెగిటివ్గా మాట్లాడడం అనేది నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. బట్ అలా మాట్లాడిండకూడదు నామినేషన్స్ పాయింట్లో అనేది నేను అనను. ఎందుకంటే ఉల్లిపాయకి కొత్తిమీరకు కూడా నామినేషన్ చేసిన రోజులు ఉన్నాయి. సో నామినేషన్ చేయడానికి పాయింట్స్ ఏమున్నా కానీ ఇట్స్ ఫెయిర్ ఇనఫ్ అనిపించింది. కాకపోతే ఆమె హర్ట్ అయినప్పుడు కొంచెం పాజిటివ్ వేలో రియాక్ట్ అయ్యి అలా కాదండి ఇలా అని చెప్పింటే బాగుండు. కొంచెం రూడ్గా మాట్లాడేది అనిపించింది నాకు హరీష్ గారు. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. ఆమె అయితే కొంచెం డీప్గా సీరియస్గానే హర్ట్ అయింది పాపం. ఓకే, ఇమాన్యుయల్ వచ్చి శ్రీజాతో కొంచెం కన్సోల్ చేసి మాట్లాడతాడు. అది నాకు చాలా జెన్యున్ అనిపించింది. జెన్యున్గానే ఇమాన్యుయల్ కన్సోల్ చేయడం అంటే ఆబ్వియస్లీ ఈజ్ జెన్యున్ అనే పాయింట్ ఏంటంటే సో అంటే ఆయన వచ్చి ఆ కంఫర్ట్ జోన్లో పెట్టడం అంటే శ్రీజ ఫేస్ చూస్తే నాకు కొంచెం తను హ్యాపీ ఫీల్ అయినట్టు షీ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఆయన మాట్లాడడం వల్ల అనే ఫీలింగ్ వచ్చింది. అండ్ ఇట్స్ రియలీ గుడ్ అబౌట్ హిమ్. నైస్ ఇమాన్యుయల్ ఈజ్ నైస్ బ్రో. ఆయనని ఎంత పెంచుకున్నా తప్పలేదు, వీళ్ళాడు మంచోడు మన పోరాడే. సో ది నెక్స్ట్ మార్నింగ్ హ్యాడ్ ఎ సాంగ్ అండ్ సంజన గారు షీ వాజ్ ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ హర్ ఫ్యామిలీ హోమ్ సిక్. అప్పటికే అంటే ఇంకా లో ఉండింది. అంతేలే ఇప్పుడు 5 నెలల పిల్లోడిని వదిలి బిగ్ బాస్కి రావడం అనేది ఇట్స్ టూ ఇమోషనల్ బ్రో. టూ ఇమోషనల్. అక్కడ ఉన్న వాళ్ళందరికన్నా సంజనాకే ఎక్కువ డిజర్వింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే సంజన తల్లి ప్రేమ బ్రో, అది ఎట్లుంటుందో తెలుసు. ఒకరోజు మాల్లో నా కొడుకు, ఒకరోజు మా అత్త మాల్ ఇంటికి పోతేనే నాకు ఉండబట్టలేక వెళ్ళిపోయినా నేను. సో అట్లుంటుంది ఇంకా అది. అంటే ఇన్ని రోజులు దూరంగా ఉండడం పిల్లలకి అనేది ఇట్స్ క్వైట్ ఎమోషనల్ వన్. సో నేను అట్లా అనిపిస్తుంది నాకు. తర్వాత
ఇమాన్యుయల్ ఫన్ క్రియేట్ చేస్తాడు, అదే అయితే హైలైట్. అరే అది ఎవరిదో అబ్బా వాడి పేరు వస్తలే నా నోటికి, వాళ్ళ పేరు నీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అరే పో అదేదో ఉంటుంది ఆ డైలాగ్, అదే వాడిని మాత్రం ప్రాపర్గా ఇమినేట్ చేసింది. డైలాగ్, వాయిస్, మాడ్యులేషన్ అంతా కరెక్ట్గా ఇమిటేట్ చేసింది అనిపించింది. చాలా మంచిగా అంటే గుర్తొచ్చినాయి అవన్నీ. ఎగిరి తంత నీ అక్క అంటాడు చూడు, దట్ పర్సన్ కిరణ్ ఏమో పేరుంది అబ్బాయిది. ఓకే, తర్వాత బిగ్ బాస్ పిలుస్తాడు, చికెన్ చూపిస్తాడు, చికెన్ కోసం అన్ని సీక్రెట్లు చెప్పమంటుంది. అండ్ చెప్పిన ఒక సీక్రెట్లో నాకు కరెక్ట్ అనిపించింది ఏం తెలుసా, పగడాల పవన్, తన వీళ్ళ పేరు తనుజ. సో పగడాల పవన్ తనుజ మీద కొంచెం ఒక పాజిటివ్ వైబ్ ఉంది వాళ్ళిద్దరి మధ్యలో. అంటే దట్ జస్ట్ ఫ్రెండ్స్, క్యాజువల్గా ఉంటారు అని అంటూ ఇప్పుడు కూడా ఫ్రెండ్సే. కాకపోతే ఈ ఏదైతే లాస్ట్లో టాస్క్ ఇచ్చారు చూసారా, ఫ్యామిలీ కోసం బ్యాటరీ తగ్గుతుంది అని చెప్పేసి, నీ ఏమో ఒకటే ఉండాలి, బజర్ని కాన్సన్ట్రేట్ చేయని చెప్పి పగడాల పవన్ చెప్పే ప్రాసెస్లో ఇటు చూడు అని అంటాడు. ఆ ఐ కాంటాక్ట్ అయిన ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ మూమెంట్, ఆమె చూసి నవ్వే విధానం నాకు కొంచెం లైక్ ఇంట్రెస్టెడ్ అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలిగింది. ఒకవేళ మీరు గమనించుంటే ఎస్ నో మేబీ చెప్పండి. ఓకే, తర్వాత ఇంకా ఆమె ఏమంటుందంటే, నాకు అందరి గురించి పెద్ద సీక్రెట్లు తెలియదు రీతు గారు కన్ఫెషన్ హౌస్లో, సో నేను వెళ్ళి కనుక్కొని వస్తా అని చెప్పేసి అందరి దగ్గర నుంచి సీక్రెట్లు రావట్లేదు. పాపం ఎప్పుడు ఎవరితో షేర్ చేసుకొని సీక్రెట్లన్నీ నేషనల్ టెలివిజన్లో చెప్పేలాగా ఒక చికెన్ కూర కోసం జరిగిన పరిస్థితి అనమాట. కానీ యా, సంజన గారు బిఫోర్ హర్ ఆమె వాళ్ళ హస్బెండ్ తెలుసు అంటే ఒక ఇష్యూ గురించి చెప్పింది. అండ్ తనుజ ఆల్సో టోల్డ్ సంథింగ్ బట్ యునో గోయింగ్ అవుట్ సైడ్ వితౌట్ టెలింగ్ హర్ మామ్. అండ్ ఇమాన్యుయల్ కూడా ఏదో ఒకటి చెప్పాడు యాక్చువల్లీ, అది నాకు ఎక్కువ పోగా. అగైన్ నెక్స్ట్ బిగ్ బాస్ గారు ఈస్ టెలింగ్ లైక్ ఫుల్ టాస్క్ ఈసారి ఇచ్చి వాడేస్తా, నాగార్జున ఇచ్చింది శాంపుల్, నేను ఇచ్చేది లెవెల్ అని చెప్పేసి బాగా భయపెట్టి ఏం చేశాడంటే, ఫ్రూట్స్ ఒక్కొక్కరి పేరు మీద ఒక్కొక్కరు మీరు చూసారు కదా. సో వీళ్ళు కొంచెం మార్చుకోరు, కొంతమంది బ్లాక్ వచ్చింది, ఫస్ట్ వచ్చింది మార్చేసి ఎవరెవరు వెళ్ళారు, ప్రియా, సంజన, ప్రియా అండ్ శ్రీజ, అండ్ ఇంకోరు వెళ్ళారు ఫ్లోరా అనుకుంటా. యా, సో వీళ్ళు ముగ్గురు వెళ్ళి పాపం యాపిల్ మార్చుకొని వచ్చారు. సో దాని తర్వాత ఎవరెవరు, రీతు, ప్రియా అండ్ శ్రీజ, ఫ్లోరా కాదు, వాళ్ళు ఫ్రూట్స్ ఎక్స్చేంజ్ చేసుకొని వచ్చారు. దాని తర్వాత ఫ్లోరా గారికి జైల్ టైం అయిపోయింది. పాపం జైల్లో హ్యాపీ ఫీల్ అవుతున్నట్టుంది. ఓ నో అన్నది. అట్లా కుక్కలు అరిసిరు అని చెప్పేసి ఇంతమంది పడుకురు, ఫ్లోరా గారు, సంజన, భరణి, సుమన్ వీళ్ళందరూ పడుకొని ఉండే. వచ్చి టాస్క్ పెట్టిండు, పడుకున్నందుకు పనిష్మెంట్ కింద భరణి గారి డైలాగ్ అయితే మస్తు చెప్పిండు. అండ్ దాని తర్వాత ఇంకేంటది, డైలాగ్ చాలా బాగా చెప్పాడు. ఓకే, దాని తర్వాత సుమన్ అండ్ ఫ్లోరా సైని ఏదో చెప్పాడు, వీళ్ళు డ్యాన్స్ చేశారా. సంజన హ్యావ్ డౌట్, సంజన అసలు అదేమో టాస్క్ చేసి మీరు చూసి ఉంటారు కదా, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంది. కానీ సంజన వచ్చి రీతుతో అంటుంది అనమాట, డిమాన్కి ఇంకా ఆ అబ్బాయి ఏం పేరు శ్రీజాకి ఏంటి అని అంటే, దే ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పేసి అంటే, అదే నామినేషన్లో నిన్ను సేవ్ చేసుకుండా ఆమెను సేవ్ చేశాడు కదా అనే ఆ ఫేవరెటిజము, మీ ఇద్దరి మధ్యలో ఆ లవ్ వైబ్స్ మంచిగా అనిపిస్తున్నాయి అనే పాయింట్ క్రియేట్ చేయడం నేను గమనించా. అండ్ ఇవాళ కూడా ఆమె ఏం చెప్తే అది ఏంటో వినకలరే అని చెప్పేసి శ్రీజ ఈస్ టెల్లింగ్ టు డిమోన్, అది కూడా గమనించా. అంటే ఎంతగానో వీళ్ళు మనకు స్క్రీన్లో చూపించేది వాళ్ళు ఏదో కొంచెం వైబ్స్ కలుస్తున్నట్టుగా చూపిస్తారు, కానీ ఈమె వెనకాల ఇంకొక షేడ్ ఉంది, రీతు వెనకాల అట్ ద సేమ్ టైం డిమోన్ వెనకాల కూడా ఇంకొక షేడ్ ఉంది. అంటే అంతగా 100% లేరు వీళ్ళిద్దరు, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీ యూనో బాండింగ్ విషయంలో అంత ట్రూగా లేరు ఇద్దరు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ మీరేమంటారు ఆ విషయంలో కమెంట్ చేయండి. కానీ ఇప్పుడు ఏదో ఒక మూమెంట్లో ఖచ్చితంగా నేను గేమ్ నిన్ననే కొత్తగా అవుతుంది వాళ్ళ నుంచి అనుకున్న రీజన్ ఏంటంటే, వీళ్ళు కొంచెం హార్ట్ బ్రేక్స్ ఈ సిచ్యువేషన్ క్రియేట్ అయినాయి కదా వీళ్ళిద్దరికి. సో మళ్ళీ నెక్స్ట్ ఇంకా పోను వీళ్ళిద్దరూ మాట్లాడుకోకుండా ఉండడాలు, మేబీ రీతు ఇంకా వస్తున్నాను క్లోజ్ అవ్వడాలు, ఇట్లా పొజిటివ్ ఫీలింగ్స్ ఇట్లాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేసిన అనమాట. బట్
మళ్ళీ వీళ్ళు మాట్లాడుకోవడం స్టార్ట్ చేసేసారు. దట్స్ ఫైన్, ఇట్స్ గుడ్, ఇట్స్ గుడ్, ఇట్స్ గుడ్, ఇట్స్ గుడ్, ఇట్స్ గుడ్. తర్వాత తనుజాకి కాఫీ పౌడర్ వస్తుంది, దానికి కూడా టాస్క్ అయ్యా. తనుజా కాఫీ పౌడర్ వస్తే టాస్క్ కోసం ఇమాన్యుల్ని పిలుస్తుందా అని చెప్పేసి వెయిట్ చేసిండంట. పిలవకపోయేసరికి ఆయన హట్ అయ్యి అలిగేసరికి ఆయనను పిలవాలి, అందరినీ పిలిచిన తర్వాత లాస్ట్ ఇమాన్యుల్ దగ్గరికి వచ్చింది అనే ఒక ఫీలింగ్లో ఆయన కొంచెం హట్ అయ్యేసరికి ఆడ కొంచెం తనుజా హట్ అయ్యి అరిసి తర్వాత కాంప్రమైజ్ అయిపోయి మళ్ళీ దాని తర్వాత టాస్క్ చేయడానికి అయితే వచ్చేసారు. టాస్క్ అయితే చాలా బాగుండే, నాకు నచ్చింది. సూపర్ అయితే సూపర్ వన్ ఉండే. సుమన్ గారు వేరే లెవెల్, అంటే ఆబ్వియస్లీ ఈజ్ అన్ యాక్టర్, కాకపోతే ఆ పర్టికులర్ మూమెంట్ ఆఫ్ టైంలో చాలా ఫన్ అయితే క్రియేట్ చేశారు, చాలా మంచిగా అనిపించింది. సుమన్ గారు వెరీ గుడ్. అండ్ దాని తర్వాత ఇమాన్యుయల్ ఆబ్వియస్లీ ఈజ్ ఆసమ్ బ్రో, మంచి ఫన్ అయితే క్రియేట్ చేశారు. నాకు ఆ మంచి ఫనీ ఆ మూమెంట్ మంచిగా అనిపించినాయి. తర్వాత వరల్డ్ కప్ ఎత్తుకొని ఆ థమ్స్అప్ అదే కాఫీ అయితే ఇచ్చారు. కాఫీ చేసుకొని ఎంజాయ్ చేసింది మన సంజన కాదు తనుజ, పేర్లతో మస్తు కన్ఫ్యూజ్ అయితే నాకు తెలుసా. తర్వాత హియర్ కమ్స్ దాట్ యూనో టాస్క్స్, ఎవరెవరైతే బ్లూ విత్తనాలు ఉన్నాయో వాళ్ళకి ఆ బజర్ వచ్చే ఛాన్స్, బజర్ వచ్చిన వాళ్ళకి ఆ బ్యాటరీ పర్సంటేజ్ ప్రకారం ఎవరెవరు ఏ టాస్క్ ఎవరెవరు ఏది చూస్ చేసుకున్న దాన్ని బట్టి బ్యాటరీ పర్సంటేజ్ అనేది తగ్గుతుంది. సో ఎస్, ఇమాన్యుయల్ ఫస్ట్ బజర్ ప్రెస్ చేసిండు, పోయిండు. దాని తర్వాత లోపలికి వెళ్ళగానే ఏడ్చిండు. చూసిరా సీన్ అంతా. ఇమాన్యుయల్ అక్కడ కూడా వెరీ గుడ్ బాయ్ అబ్బాయి, అంటే స్వార్థం ఆలోచించాలి. ఆబ్వియస్లీ అక్కడ ఎవరున్నా కానీ స్వార్థంగా ఆలోచించరు టీమ్మేట్స్ అందరూ, ఎందుకంటే ఒకరి కోసం ఒకరు ఆలోచించుకుంటారు. స్వార్థంగా ఆలోచించుకున్న వాళ్ళు ఉన్నారు అని అంటే అది చాలా ఖచ్చితంగా అవసరమైతే తప్ప కాదు. సో నిజం చెప్పాలంటే ఆ కాల్ ఆ నిమిషంలో వెళ్ళిపోతుంది. ఇట్ విల్ బీ లైక్ ఎ మెమరీ ఫ్రమ్ దెన్. కాకపోతే ఫోటో ఉంటే 100 days మనతోనే ఉంటుంది. అండ్ ఇట్స్ అ గుడ్ చాయిస్ అనిపించింది. కాకపోతే పక్కన వాళ్ళ గురించి ఆలోచించడం కూడా ఒక మంచి క్వాలిటీ అనే చెప్పాలి. ఇట్స్ వెరీ గుడ్ అండ్ ఇట్స్ సో నైస్ ఆఫ్ హెమ్. చూసిన ఎన్నిసార్లు కొడుతున్నా ఇమాన్యుయల్ బ్రోకి. ఈజ్ గుడ్ బ్రో, ఈజ్ గుడ్. అసలు విన్నర్ అయిపోతే మంచిగా ఇదేమన్నాడు, టైటిల్ వచ్చిందండి ఆయన చేతిలో, వచ్చినా తప్పలేదు, ఏమంటారు అంతేనా. సో ఫైనలీ ఇమాన్యుయల్ బాగా ఎంటర్టైన్ చేసిండు. తర్వాత ఎట్లా ఈ సచ్ అ నైస్ పర్సన్ అని రాసుకున్నాను నేను. ఈ వాంటెడ్ రిమైనింగ్ టీమ్మేట్స్ ఆల్సో నీడ్ ఏ ఛాన్స్. ఎస్. సో తనుజ ఏడ్చింది, ఒక్క పిలుపు నా పేరెంట్స్ నుంచి ఉంటే చాలు అనే ఫీలింగ్లో పాపం దుఃఖంతో ఏడ్చేసింది. అండ్ షీఈస్ కన్సోల్డ్, రామురాతోని కన్సోల్ చేసింది. అండ్ యా, తర్వాత ఇమాన్యుయల్ గెట్స్ అ ఫోటో అండ్ ఇట్స్ లైక్ యూ మేడ్ వాట్స్ అప్, ఎంజాయ్ చేసింది, ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యిండు. థ్యాంక్ యూ చెప్పింది బిగ్ బాస్కి. అదైతే ఇవాళ రివ్యూ. నేను ఇవాళ కొంచెం ఈ లైవ్ చూడడానికి ట్రై చేసా. పొద్దున అంతా ఏదో కొంచెం ఉన్నదంతా చూస్తే రాత్రికి కలిపి వేస్తున్నాడు. కాకపోతే ఏంటంటే ఆ మైన్యూట్ డీటెయిల్స్ అనేటివి మనకు ఎక్కువ డీటెయిల్డ్గా లైవ్లో ఉంటుంది, మొత్తం దగ్గరికేసి ఇందులో వేస్తుండే అంతే. ఏమో మరి లైవ్ కూడా చూసే అంత అవసరం లేదనిపిస్తుంది నాకైతే. సరే. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో గైస్. సో కొత్తగా చూస్తున్న ఎవరైనా ఉంటే మేక్ షూర్ దట్ యూ సబ్స్క్రైబ్ ద ఛానల్, సపోర్ట్ ద వీడియో. చలో హైప్ ఉంటుంది కదా, హైప్ చేసేయండి. సీ యూ ఆన్ అనదర్ వీడియో. మళ్ళీ కలుద్దాం రేపు. టేక్ కేర్, బాయ్.